హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఫార్మా నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. దీంట్లో మ్యాక్సిమం ఫ్రెషర్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా అన్ని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీకామ్ అంటే జనరల్ డిగ్రీ కానీ, అట్లాగే బీఎస్సీ కానీ, మన ఎంఫార్మసీ కానీ, బీఫార్మసీ కానీ, అలాగే బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళకి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఒకటి కాదు, రెండు కాదు, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం ఒక 2 వీడియోస్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2 ఒకవేళ వీడియో లెంగ్త్ కనుక పెరిగితే. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి దివీస్ ల్యాబ్ నుంచి వచ్చింది. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి దివీస్ నుంచి అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. మన సబ్స్క్రైబరే ఒకరు మనకు ఈ విషయం చెప్పారు. ఆయన ఆల్రెడీ దివీస్ ల్యాబ్లో చేసే ఎంప్లాయ్ అనమాట. అయితే ఏంటంటే ఈ విషయం ఆయన చెప్పిన దాని ప్రకారము అఫీషియల్ నోటిఫికేషన్ దివీస్ ల్యాబొరేటరీస్ ఇవ్వట్లేదు. కానీ మన క్యాండిడేట్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దివీస్ ల్యాబ్లో కనుక వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా సరే వాళ్ళనైతే careers@the rate ఏదైతే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉందో దీనికైతే ఫార్వర్డ్ చేయమని చెప్పండి సార్ అని చెప్పాడు. కాబట్టి మీరు ఈ ఈమెయిల్కి అయితే మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ప్రజెంట్ ఉన్న మన దాని సమాచారం ప్రకారము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఆయన చెప్తున్నారనమాట. ఇక మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరేంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా కార్పొరేట్ ఆఫీసు, అట్లాగే మనకి ఇది న్యూట్రాస్యూటికల్స్ సేల్స్ ఆఫీసు, అట్లాగే న్యూట్రాస్యూటికల్ సేల్స్ ఆఫీస్ అని 3 ఉన్నాయన్నమాట. దీనిలో కార్పొరేట్ ఆఫీస్ మనకి తెలంగాణ ఉంది. మీకు కావాలంటే ఈ నెంబర్స్ ద్వారా కాంటాక్ట్ చేయండి. లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే చూడండి, ఇక్కడ మనకి తెలంగాణలో ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇస్తున్నాను, అలాగే ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తున్నాను అనమాట. ఈ డీటెయిల్స్ ద్వారా కూడా మీరు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అట్లాగే మీ రెజ్యూమ్ని అయితే మాత్రము దీనికైతే మీరు నేను చెప్పిన అడ్రస్కి ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న అడ్రస్కి ఫార్వర్డ్ చేయండి. careers@divislabs.com అనమాట. www పెట్టవసరం లేదు, careers@divislabs.comకి ఫార్వర్డ్ చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. మనకి అలంబిక్ నుంచి రావడం జరిగింది. చాలామంది ఎంబీఏ క్వాలిఫికేషన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ కానీ అడుగుతున్నారు కాబట్టి ఇదైతే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి బెస్ట్ టైం ఫర్ న్యూ బిగినర్స్ ఈజ్ నౌ అన్నారంటే ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఎట్లాగ ఫార్మాస్యూటికల్ సేల్స్లో అయితే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుందన్నమాట. మీకు చూసుకుంటే వీళ్ళు ఏరియా సేల్స్ మేనేజర్స్ని, అట్లాగే మనకి రీజనల్ సేల్స్ మేనేజర్స్ని కూడా తీసుకుంటున్నారు. ఏరియా మేనేజర్స్కి 35 years బిలో ఉండాలి. మనకి లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా నేను చెప్తాను. ఇక రీజనల్ సేల్స్ మేనేజర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40 years బిలో అయితే తీసుకుంటారు. ఇక మన విజయవాడ లొకేషన్తో పాటుగా బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, చెన్నై లొకేషన్లో కూడా ఉన్నాయన్నమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఈ గూగుల్ ఫామ్కి అయితే మీరు మీ డీటెయిల్స్ని ఫిలప్ చేసి మీరైతే అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నేను ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, నో ప్రాబ్లం. దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి చూడండి, క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, లైఫ్ ఫార్మసీ అని. ఇది యూఏఈ అనమాట. అంటే ఫారెన్లో కూడా చాలా గల్ఫ్లో చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అక్కడ వర్క్ చేయడానికి అయితే ఒక ఆపర్చునిటీ అయితే నేను చెప్తున్నాను. ఏంటంటే మీకు ఇది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. బీఫార్మా, అట్లాగే ఎంఫార్మా, ఫార్మాడీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీస్ వచ్చేసి మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అరౌండ్ 80,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అట్లాగే మీకు 70,000 వరకు కూడా మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అయితే శాలరీ వస్తుందన్నమాట. గ్రాడ్యుయేట్స్ హూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ యూఏఈ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ విల్ బి ఆఫర్డ్ మంత్లీ గ్రాస్. ఫస్ట్ ఏంటంటే ఈ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళకి 60,000 ఇస్తారు. ఇంకా తర్వాత ఏంటంటే మీకు శాలరీ అనేది పెంచడం జరుగుతుంది అనమాట. కాంట్రాక్ట్ డ్యూరేషన్ అనేది 2 years ఇస్తారు ఫస్ట్. ఆ తర్వాత మీకు రెన్యువల్ చేస్తూ ఉంటారు, నో ప్రాబ్లం. ఇక వర్కింగ్ అవర్స్ అనేవి కంపెనీ పాలసీ ప్రకారం అయితే ఉంటుంది. ఒక వీక్లో 6 days అయితే వర్కింగ్ అవర్స్ ఉంటుందన్నమాట. ఇక యాన్యువల్ లీవ్స్ అనేవి మీకు 30 days అంటే పిఎల్ కూడా ఇస్తారు. నో ప్రాబ్లం మీకు. ఆ 30 days యాన్యువల్ లీవ్స్లో మీరైతే ఇండియా కూడా వచ్చి మీరు విజిట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇంకా ఎయిర్ టికెట్ అనేది ఇయర్లీ మీరు ఏంటంటే అలా 30 days ఇస్తారు కాబట్టి వాళ్ళే మీకు ఏంటంటే 8 tickets కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ప్రీ ప్లేస్మెంట్ టాక్, తర్వాత విర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత ఏంటంటే మీరు ఎలాగ అప్లై చేసుకోవాలో చెప్తాను నేను, చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అయితే మీకు placement.pharmacy@the rate dypvp.edu.in ఉంది కదా. దీనికైతే మీరు మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఫస్ట్. తర్వాత ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు June 8th లోపు అయితే అప్లై చేసుకోవాలి, అది కూడా ఒకసారి గమనించండి. మీరు ఈ లింక్ని క్లిక్ చేసి మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మంచి ఆపర్చునిటీ అనమాట. ఫారెన్లో మంచి శాలరీ ప్యాకేజ్లో వర్క్ చేయడానికి అయితే చాలా మంచి ఆపర్చునిటీ. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇక తర్వాత ఏంటంటే మనకి సింజీన్ ఇంటర్నేషనల్స్ లిమిటెడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఎంఫార్మా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ రోల్లో తీసుకోవడానికి
తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక బెంగళూరు లొకేషన్లో అయితే మీకు జాబ్ ఉంటుంది. సో కాబట్టి ఇక ఎవరైతే ఉన్నారో ఎంఫార్మా ఫినిష్ చేసి ఫ్రెషర్స్ వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో మీరైతే దీనికి రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయాలి. నేనైతే ఇక్కడ కొంచెం మ్యాక్సిమైజ్ జూమ్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి చూస్తే మీకు యాక్మే గ్రూప్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో, యూటీక్యూఏ, ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లోని. ఇక లొకేషన్ చూస్తే మనకి ఏంటంటే వీళ్ళు చాంగోదర్ అహ్మదాబాద్ లొకేషన్లో అయితే ఇస్తున్నారనమాట. సో మీకు శాలరీ అనేది 10,000 CTC పర్ మంత్ అయితే ఇస్తున్నారు. అట్లాగే ఐపీక్యూఏ ఆఫీసర్గా కూడా మనకి ఎంఎస్సీ అట్లాగే బీఎస్సీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటుగా జూనియర్ ఇంజనీర్ మెయింటెనెన్స్ యూటిలిటీ డిపార్ట్మెంట్లో మనకి అడుగుతూ ఉన్నారు కదా. సో బీటెక్ మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళు అలాగే బీటెక్ ఎలక్ట్రికల్ ఫినిష్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చాంగోదర్ లొకేషన్లోనే అహ్మదాబాద్లో అయితే ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే 20,000 పర్ మంత్ అయితే స్టార్టింగ్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ క్యూఏ డిపార్ట్మెంట్లో అయితే బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫార్మా, బీఫార్మా ఉన్న వాళ్ళకి 40,000 పర్ మంత్ వరకు కూడా శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ నేను జూమ్ అయితే చేస్తున్నాను. సో ఈమెయిల్ అడ్రస్ దీనికైతే మీ రెజ్యూమ్ని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి. సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళే కంపల్సరీ మీకు కాల్ బ్యాక్ చేసి ఆఫర్ చేస్తారనమాట. ఇక తర్వాత ఏంటంటే నాకు బీఫార్మా, ఎంఫార్మా వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది, సార్ ఫార్మాకో విజిలెన్స్లో కానీ క్లినికల్ రీసెర్చ్లో కానీ జాబ్స్ ఉంటే చెప్పమని. సో వాళ్ళ కోసం ఒక టూ నోటిఫికేషన్ చెప్తున్నాను. సో దాంట్లో ఏంటంటే టీసీఎస్ నుంచి ఒకటి వచ్చింది, అలాగే యాక్సెంచర్ నుంచి ఇంకొకటి వచ్చింది. కంప్లీట్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మాకో విజిలెన్స్లో ఎంటర్ అవ్వాలనుకున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళతో పాటుగా బీడీఎస్, బీఏ, ఎంఎస్, ఎంఎస్సీ, బీఎస్సీ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని మీరు గమనించవచ్చు. ఇక ఏంటంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ 1 to 3 years అయితే అడిగారనమాట స్టార్టింగ్. సో దాని ప్రకారం ఎంఫార్మా, బీఫార్మా ఎవరైతే ఇవన్నీ కూడా ఫినిష్ చేస్తారో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే prakash.gupta1@tcs.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీకు లొకేషన్ వచ్చి తానే, ముంబై లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట. ఇక మీకు సబ్జెక్ట్ లైన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఉందో అదైతే మెన్షన్ చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అట్లాగే మనకి యాక్సెంచర్ నుంచి కూడా వచ్చిందనమాట. వాళ్ళు అసోసియేట్ ఫార్మాకో విజిలెన్స్ ఎవరైతే బీఫార్మసీ అట్లాగే ఎంఫార్మసీ ఫినిష్ చేశారో వాళ్ళకైతే ఎక్స్క్లూజివ్ అని చెప్పవచ్చు. సో వీళ్ళు ఏంటంటే మీకు మెడికల్ రైటింగ్లో కనుక ఏమైనా సరే మీకు ప్రొఫిషియన్సీ ఉంటే కనుక అది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరైతే గమనించవచ్చు. సో నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ ఓపెన్ చేసినాక ఎలా వస్తుందో చూపిస్తాను. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, అసోసియేట్ ఫార్మాకో విజిలెన్స్. సో ఈ లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫార్మాకో విజిలెన్స్లోని వాళ్ళు 1 to 3 years అయితే అడగడం జరిగింది. సో మేనేజ్మెంట్ లెవెల్ అసోసియేట్ అని ఇచ్చారు. సో బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాలి కాబట్టి సో ఫార్మాకో విజిలెన్స్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తానమాట. అప్లై చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకి గ్రాన్యూల్స్ ఇండియా నుంచి రావడం జరిగింది. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 2021 పాస్అవుట్స్ వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే 20 పాస్అవుట్స్, 21 పాస్అవుట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. మీకు ప్లేస్మెంట్ వచ్చేసి ప్రగతి నగర్ హైదరాబాద్ లొకేషన్లో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో అయితే వర్క్ చేయాలన్నమాట. సో కాబట్టి ఎవరైతే 60% 10th ఇంటర్మీడియట్ బీఎస్సీలో, ఎంఎస్సీలో ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఒకవేళ కనుక మీరు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే, అట్లాగే మీరు మీ రెజ్యూమ్ని కూడా దీనికైతే ఫార్వర్డ్ చేసి మీరైతే ఇమీడియట్గా కాల్ బ్యాక్ తీసుకోండి. డెఫినెట్గా అయితే వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే రిక్వైర్మెంట్ అనేది ఉంది కాబట్టి. తర్వాత డెక్కన్ ఫైన్ కెమికల్స్ నుంచి ఒకటి వచ్చిందనమాట. సో వాళ్ళు కెమిస్ట్ నుంచి సీనియర్ కెమిస్ట్ వరకు అన్ని రోల్స్లో కూడా తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో విషయం ఏంటంటే మనకి ఇది వైజాగ్ లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే, సో మనకి ఏంటంటే తుని లొకేషన్లో డెక్కన్ ఫార్మా ఏదైతే ఉందో అక్కడైతే తీసుకుంటారు. 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో సో వాళ్ళకి కొన్ని పొజిషన్స్ అయితే ఉన్నాయి. అట్లాగే బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ అనమాట, అంటే కంప్లీట్గా ఏంటంటే బీఎస్సీ ఫినిష్ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవటం. 17, 18, 19, 20, 21 పాస్అవుట్స్ అందరూ ఫ్రెషర్స్కి అయితే అడుగుతున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చండి, నో ప్రాబ్లం. సో మీకు 13th June సో ఇక్కడైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అట్లాగే మీకు 20ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా 27 కూడా మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 3 days అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు డైరెక్ట్గా ఎక్కడైతే మనకి సో ఈ డెక్కన్ ఫార్మా కంపెనీ అయితే ఉందో తుని లొకేషన్లోని అక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇక మీకు ఏంటంటే తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ పద్మనాభం గారి నెంబర్ ఉంది, సో ఆయనకి కాల్ చేయండి. అట్లాగే సందీప్ గారి నెంబర్ ఉంది, దీనికి కూడా కాల్
కాల్ చేయండి. సో మీకు లొకేషన్ వచ్చేసి 13th జూన్, అంటే మిగతా డేస్లో కూడా ఎస్వీఎల్ కార్పొరేట్ సొల్యూషన్స్, ఇది స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. సాయిరామ్ పార్లల్ హోటల్ లేను, నియర్ కోస్టల్ బ్యాంకు, ఇది కోరమన్నపాలెం, విశాఖపట్నం అనమాట. సో ఆ లొకేషన్లో అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోండి. మన డెక్కన్ ఫార్మాలో అయితే మంచి ఆపర్చునిటీ అనమాట. సో లెంగ్త్ పెరిగింది కాబట్టి నేను ఇంకొక వీడియోలో ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.